నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నందు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో నిర్వహించిన నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ మరియు సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ డిఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 500 మంది ద్విచక్ర వాహనదారులకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత హెల్మెట్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ద్విచక్ర వాహనదారులు అందరితో కలిసి హెల్మెట్లు ధరించి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలలో ప్రయాణం చేసేవారు హెల్మెట్ ధరించడం ద్వారా వారి ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా కాపాడిన వారు అవుతారని తెలిపారు. హెల్మెట్లు ధరించడం ద్వారా కాలుష్యం నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చని అన్నారు. కావున నేటి పెట్రోల్ బంకులలో హెల్మెట్ లేని వారికి పెట్రోల్ పోయకుండా పకడ్బందీగా కట్టడి చేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రానున్న శివరాత్రి వరకు ప్రతి గడపకు ఒక హెల్మెట్ అందించే కార్యక్రమం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ పోలీస్ సిబ్బంది, ద్విచక్ర వాహనదారులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ప్రతి ఇంటికి ఒక హెల్మెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి దానికి పూర్తి సహాయ సహకారాలు మీరు అందరూ అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మన మిర్యాలగూడనే తెలంగాణ రాష్ట్రానికి అటు దేశానికి ఒక దిక్సూచిగా హెల్మెట్ ప్రోగ్రాం మిర్యాలగూడలో చేసిరు. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు కానీ మిగతా రాష్ట్రాలు కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్క మానవుడు హెల్మెట్ ఉపయోగించే విధంగా మనందరం వాళ్ళకు ఒక దిక్సూచి అయ్యే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ దయచేసి ఎస్పీ గారు వచ్చిన తర్వాత హెల్మెట్ అందరూ పెట్టుకోండి. హెల్మెట్ ఒకసారి చూపించండి. తర్వాత 2 అనగానే హెల్మెట్ అందరూ పెట్టుకొని మన మిర్యాలగూడ అనే నినాదంతో మనందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొందాం. ఒక్క క్షణంలోనే ఎస్పీ గారు కూడా వస్తున్నారు కాబట్టి ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. మన మిర్యాలగూడ దేశానికే దిక్సూచి కావాలా, మీరందరూ సహకరించాలా. ఇది అయిపోగానే మనం గ్రౌండ్లోనే ఒక రౌండ్ మోటార్ సైకిల్ మీద వేసి ఈ గ్రౌండ్ నుంచి రౌండ్ కాడి నుంచి మన ఫ్లైఓవర్ కాడికి వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్ క్లోజ్ అయింది. దీంతో అందరూ నిలబడి ఉంటాం. మీరు 1 అనగానే హెల్మెట్ చూపించండి, 2 అనగానే అందరూ హెల్మెట్ పెట్టుకోండి. అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతాం. మిర్యాలగూడ పట్టణానికి విచ్చేసిన నల్గొండ ఎస్పీ గారికి, అలాగే గౌరవ చేతుల మీదుగా గౌరవ ఎస్పీ గారి చేతుల మీదుగా గౌరవ సుక్కల చేతుల మీదుగా మా మిర్యాలగూడ పట్టణానికి ఇంత పెద్ద కార్యక్రమానికి మాకు సహకరిస్తున్నందుకు డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. 10,000 హెల్మెట్లు పంచి గతంలో ఎస్పీ ద్వారా మన కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున పంచడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. మనందరం కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. హైదరాబాద్ పోయినా కూడా బిఎల్ఆర్ గారి హెల్మెట్ కనిపిస్తూ ఉంటాయి. దయచేసి మన ప్రాంతవాసులు, మన ఫ్రెండ్స్ అందరిలో ఒకరి ప్రాణమే కానీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టు ఎక్కడ ఉప్పు పెట్టకుండా బయటపెట్టకుండా దయచేసి ఎన్నో ప్రాణాలను చూస్తూ మనం హెల్మెట్ వాళ్ళు కాపాడుకున్న ప్రాణాలు. దయచేసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఇంత పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమాలు తీసుకున్నందుకు వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే కావున దయచేసి అందరూ ఎక్కువ తీసుకొచ్చాను.
దయచేసి ఎవరు అనుకోదు. సేవకులు ముందుకు రావాలన్న ఇటువంటి సేవకు హృదయం ఉన్న వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎవరు బయటికి పోదు. హెల్మెట్ ఇచ్చినా హెల్మెట్ లేకపోయినా మన అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒక హాఫ్ అన్ అవర్ ర్యాలీలు అందరం పాల్గొ. అట్లాగే డిఎస్పీ గారు నేను ఆల్రెడీ మాట్లాడేసినాం. ఇక ఫైనల్గా మన ఎస్పీ గారు సందేశం ఒక 2 నిమిషాలు ఇస్తారు ఈ ప్రోగ్రాం గురించి. దయచేసి మాట్లాడవచ్చుగా కోరుతున్నాను. మిర్యాలగూడ కాన్స్టిట్యుయెన్సీ సబ్ డివిజన్లో అరేంజ్ చేసిన హెల్మెట్ పంపిణీ ప్రోగ్రామ్కి మన ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా గ్రాండ్ స్కేల్లో చేసే సిగ్నేచర్ పొందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ, హెల్మెట్ రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నా తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అయితే రోడ్ సేఫ్టీ మంత్ ప్రతి జనవరి మనము రోడ్ రూల్స్ పాటించే దాని గురించి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ నెల మనం ఈ నల్గొండ జిల్లా పోలీస్ వాళ్ళు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒకటి కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది. దీంట్లో పెట్రోల్ బంక్ అసోసియేషన్స్ అందరితో కూడా మనం మాట్లాడి హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయకుండా వాళ్ళకి హెల్మెట్ వేసుకొని పెట్రోల్ పోపించుకునే విధంగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా మొత్తం కూడా ఈ కార్యక్రమం చాలా మంచిగా నడుస్తున్నది. కొన్ని ఫస్ట్ 2-3 డేస్లో కొంత ఇబ్బంది అయింది, బట్ స్టిల్ ఇంకా జనాలు హెల్మెట్ వేసుకొని పెట్రోల్ కోసం వెళ్తున్నారు. అయితే ఇప్పుడు దాకా అమిత్ ఎమ్మెల్యే మిర్యాలగూడ గారు చెప్పినట్టు హెల్మెట్ అనేది ఏదో ఒక రూల్ పాటించాలని కాకుండా హెల్మెట్ అనేది మన సేఫ్టీ కోసం మనం వేసుకోవాలి. మీరు అందరు చూస్తుంటారు, మా దగ్గర నల్గొండ జిల్లాలో మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ సంవత్సరం 900 యాక్సిడెంట్లు అయినాయి. 900లో 360 మంది దాకా చనిపోయినారు. అందులో హెల్మెట్ లేకుండా ఉండడం వల్ల చనిపోయిన వాళ్ళు సుమారు 90% ఉంటారు. ఏదున్నా హెడ్ ఇంజురీ అయితేనే జనాలు చనిపోతారు. సో అదే హెల్మెట్ వేసుకొని ఉంటే ఇన్ని ప్రాణాలు మనం కాపాడే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా మళ్ళీ ఏదో ఒక ఇంజురీ అయితే అది కూడా లైఫ్ చేంజింగ్ ఇంజురీ ఉంటుంది. అంటే కాలు ఇరిగిపోవడము, లేకపోతే ఏదో ఒక బాడీలో ఇంజురీ వల్ల మళ్ళీ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. సో హెల్మెట్ వేసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ పాటించుకుంటే మాత్రం ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కావు. అయినా కూడా మన హెల్మెట్ అనేది మన హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం ఈ హెల్మెట్ కోసం మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరుగుతున్నది. ఈరోజు మన మిర్యాలగూడ నియోజకవర్గంలో హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి విచ్చేసిన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి, మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులైన బత్తుల లక్ష్మారెడ్డి గారికి, డిఎస్పీ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ, అదేవిధంగా మన ప్రెస్ మిత్రులకు, మిర్యాలగూడ మున్సిపాలిటీ టౌన్ అండ్ సమీప ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజుల్లో మనకి ట్రాఫిక్ అనే సమస్య చాలా క్రిటికల్గా అయిపోయింది. వెహికల్స్ పెరిగిపోతున్నాయి, బట్ హెల్మెట్ యూసేజ్ అనేది ఇంకా మనకి ఫుల్గా రాలేదు. దీని మీద అవేర్నెస్ పెంచడానికి మన గవర్నర్ ఎస్పీ గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అని ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఇనిషియేటివ్నే బలపరుస్తూ మన గవర్నర్ ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ చేసినా చాలా గ్రాండ్ స్కేల్లో చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ఎమ్మెల్యే గారిని కూడా నేను అభినందిస్తున్నాను. సో ఒక పని చేస్తే అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది చాలా క్రిటికల్ అంశం. పని చేస్తే ఏదో పని చేసేది ఉండకుండా అది పర్ఫెక్ట్గా ఉంటే ఈ లక్షణం చాలా చాలా రేర్. ఎమ్మెల్యే గారు ఏ ప్రోగ్రామ్ చేసినా తప్పకుండా అది స్టేట్ లెవెల్ కావచ్చు, నేషనల్ లెవెల్ కావచ్చు, గుర్తింపు తప్పకుండా వస్తుంది. ఆయన 10,000 హెల్మెట్లు రంగనాథ్ సార్ ఉన్నప్పుడు పంచారు. 20,000 హెల్మెట్లు రంగనాథ్ సార్ ఉన్నప్పుడు పంచారు. అదేవిధంగా ఈరోజు ఎన్ఎస్పీ గ్రౌండ్లో మొత్తం పోలీస్ సిబ్బంది, మిర్యాలగూడ డివిజన్ సిబ్బంది అందరూ కూడా ఈరోజు సంతోషం
అందరూ కూడా ఈరోజు హెల్మెట్ పొందిన వాళ్ళతో నా విజ్ఞప్తి ఏంటంటే, హెల్మెట్ మీకు వచ్చింది, తప్పకుండా అది మీరు వాడాలి. జస్ట్ ఇంట్లో పెట్టుకోవడం కాదు, హెల్మెట్ ఇవ్వడం వరకు బాధ్యత మాది, కానీ ఆ హెల్మెట్ వినియోగించుకోవడం తప్పకుండా మీరు ఎన్షూర్ చేయాలి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా మన ఇంట్లో కూడా మన బంధువులు, మిత్రులు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. జీవితం అనేది ఎప్పుడు ఎట్లా మారుతుందో మనం చెప్పలేం, కానీ మనం తీసుకునే జాగ్రత్తలు మనం తప్పకుండా ఆ ప్రికాషన్స్ అన్నీ కూడా మనం అలర్ట్గా ఉండాలి. నాకు ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ఎస్పీ సార్కి, ఎమ్మెల్యే గారికి, డిఎస్పీ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటికి ఒక హెల్మెట్ అనే ప్రోగ్రాం పెట్టేసేసి మళ్ళీ ఒక 15 నుంచి 20 వేలు తెప్పిస్తున్నా. మళ్ళా అందరి ఇళ్ళకి ఇచ్చే విధంగా మన ఎస్పీ గారి చేతుల మీద అందిస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాయి ఈరోజు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరూ హెల్మెట్ అందరు చేతులు పట్టుకొని ఎత్తి ఒక్క ఫోటో దిగుదాం. అందరు చూపించాలా, హెల్మెట్ చూపించాలా అందరూ. ఓకేనా? ఇక నుంచి మనందరం ఎవరు అందరూ హెల్మెట్ చూపించాలా? అందరూ ఓకే ఓకే ఓకే, అందరూ హెల్మెట్ పెట్టుకోండి. ఆటో కొంచెం పక్క పోనీ, బండి ప్లీజ్ పక్కకు పోనీ, బండి పోలేనా అన్న, ఆటో కొంచెం పక్క పో, ఆటో వెళ్ళిపోయి వెళ్ళిపోయి